శ్రీమాత్ర నమః. రేపు నాగుల చవితి కదా. అయితే ఆనవాయితీ ఉంటేనే పుట్టలో పాలు పోయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఆనవాయితీ అంటే ఏంటంటే, మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, మా అమ్మగారి ఇంట్లో ఆనవాయితీ లేదు. వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయరు. కానీ అయ్యమ్మ ఏం చేసేది అంటే, ఎవరైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటే వాళ్ళకి కాస్త డబ్బులు ఇచ్చేసి కొంచెం మా పేర్లు చదివేసి పుట్టలో పాలు పోసేయండి అని చెప్పి చెప్పేదనమాట. కానీ మా అత్తారింటికి వచ్చేసరికి మా అత్తారింట్లో ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటము అవి చేస్తారు. కాబట్టి మేము పుట్ట దగ్గరికి గాని, అలాగే నాగా ప్రతిష్ఠ గాని, లేదు అంటే సుబ్బారాయుడు గుడికి గాని వెళ్ళి మేము పాలు పోసేసి వస్తాం. ఈ 3 కుదరలేదు అని అనుకోండి, ఇంట్లో మాకు నాగ పడగ ఉంటుంది కాబట్టి నాగ పడగకి మేము అభిషేకం చేసేసుకుంటాం. చిమ్మిని ప్రసాదం చేస్తాము, చనివిడి కూడా ప్రసాదంగా చేస్తాము, పూజ చేస్తాము. ఆ రోజేమో ఒంటి పూట భోజనం చేస్తాం. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఆ రోజు తరిగిన కూరలు కూడా తినరు. అయితే ఇంట్లోకి రాని సమయంలో మరి పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చా? ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లోకి రాకపోతే, వాళ్ళు ఇంట్లో కలిపేస్తూ ఉంటే, వాళ్ళు కలిపేస్తూ ఉండగా ఇంకొకరు వెళ్ళి పాలు పుయ్యకూడదు. అసలు అది చాలా దోషం అనమాట. అలాగే రేపు స్కూల్ ఉంటే పిల్లలకి స్కూల్ మానిపించైనా సరే మీరు పుట్ట దగ్గరికి తీసుకుని వెళ్ళి పాలు పోయించండి. పుట్ట దగ్గరకో, లేదు అంటే నాగ ప్రతిష్ఠ దగ్గరకో, లేదు అంటే సుబ్బారాయుడు గుడి దగ్గరకో తీసుకువెళ్ళి పాలు పోయించండి పిల్లల చేత. ఎందుకంటే కొంతమంది ముసుగు లేకుండా ఉన్న ధర్మద్రోహులు ఏం చెప్తున్నారు అంటే, ఏం పోయక్కర్లేదు పుట్టలో పాలు, సర్పాలు ఏమైనా దేవుళ్ళ, ఏం పోయకండి, అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే ఏం చేస్తారు, పాములు బయటకు వచ్చేస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ప్రమాదాలు ఎక్కడ జరగవు. ఈ మధ్య ఈ బ్యాచ్ కి బాగా అలవాటు అయిపోయింది. ఆ గుడికి వెళ్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది, అక్కడికి వెళ్ళకండి, మీకు వీలున్నప్పుడు వెళ్ళండి అని. నాగుల చవితికి పుట్టలో పాలు వీలున్నప్పుడు పోసుకోం కదా, నాగుల చవితి రోజే పోసుకుంటాం కదా. అలాగే ఎప్పుడు ఏ విశేష కార్యక్రమాలు జరుగుతాయో ఆ విశేష కార్యక్రమాలకి అప్పుడు మనం అక్కడికి వెళ్తాం. నిన్న కర్నూలులో, ఈరోజు పొద్దున్నే అనుకుంటాను, కర్నూలు దగ్గర బస్సు తగలబడిపోయి పాపం 32 మంది సజీవ దహనం అయిపోయారు. అయితే బస్సు ఎక్కడం మానేద్దామా, ఆర్టీసీ వాళ్ళకి చెప్పేద్దామా, మీరు బస్సును నడపకండి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేద్దామా? ప్రమాదం ఎక్కడ ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. పాపం ఆ బస్సు ఎక్కారు ఆ 32 మంది. ఆ 32 మంది ఏం పాపం చేశారు? ఆ డ్రైవర్ స్పీడ్గా వెళ్ళడమో లేదో ఏదో కారణం జరిగింది అక్కడ. దానివల్ల పాపం అన్యాయంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ ఆత్మశాంతిని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి పిల్లల్ని కూడా మీరు తీసుకువెళ్ళండి, తీసుకుని వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోయించండి. ఇప్పుడు మనం వాళ్ళకి అలవాటు చేయకపోతే, పిల్లల్ని తీసుకెళ్లొద్దు, ఏమీ చేసుకోవద్దంటే రేపన్న తరానికి మన సంస్కృతి సంప్రదాయాలని ఎవరు చెప్తారు? మనం చెప్పకపోతే, మనమే మానేస్తే ఇంక వాళ్ళకేం తెలుస్తుంది? కాబట్టి చేసి పిల్లలకి చెప్పండి. పుట్ట దగ్గర ఎందుకు పాలు పోస్తారు, దానికి కారణం ఏంటి, నాగ ప్రతిష్ఠ దగ్గర ఎందుకు పాలు పోస్తారు, దానికి కారణం ఏంటి అనేది పిల్లలకి చెబితే అది అర్థం అవుతుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు. మీకు దీని గురించి సైంటిఫిక్ గా కావాలి అని అనుకుంటే మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే సంతానం లేని వాళ్ళు రేపు నాగుల చవితి రోజున నాగ ప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుందా అని చెప్పి అడుగుతున్నారు. సంతానం కలగకపోవటానికి ఒక సర్ప శాపం మాత్రమే కారణం కాదు, 9 రకాల శాపం ఉంటుంది సంతానం కలగకపోతే. ఇప్పుడు సంతానం కలగట్లేదు అన్నా, వివాహం కావట్లేదు అన్నా వెంటనే ఏం చెప్తారు అంటే నాగ ప్రతిష్ఠ చేసేయండి అని చెప్తారు. అలా చేసేసిన తర్వాత కూడా సంతానం కలగకపోతే, ఆమె నాగ ప్రతిష్ఠ చేశాము సంతానం కలగలేదు అని చెప్పి మొత్తానికే మన ఋషులు ఏదైతే చెప్పారో దాన్ని కొట్టి పడేస్తారు. ఎందుకు? ఇలా తప్పుదారి పట్టించడం వల్ల. కాబట్టి మీ జాతకంలో సర్పదోషం ఉందా, ఏ దోషం ఉంది అనేది చూసి దాన్ని బట్టి దానికి శాంతి చేయించుకుంటే మీకు చక్కగా సంతానం కలుగుతుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే మాతృదోషము, మాతృశాపము, మాతుల శాపము ఉందనుకోండి, రామేశ్వరం వెళ్ళమంటారు. రామేశ్వరం వెళ్ళమంటారు, అక్కడ సముద్ర స్నానం చేస్తే సంతానం కలుగుతుంది అని. ఎందుకు అలా చెప్పారు అంటే, అసలు ఈ విశ్వంలో మొత్తం ఈ విశ్వంలో ఉన్న సముద్రపు నీటిలో అంతా కలిపితే 8,000 దశకోటి టన్నుల బంగారం ఉందిట. సంతానం కలగకపోవటానికి ఒకానొక కారణం ఏంటి అంటే, పురుషుల వీర్యంలో ఈ బంగారానికి సంబంధించిన ఏదైతే మూలకం ఉందో అది తక్కువగా ఉండడం వల్ల సంతానం వాళ్ళకి కలిగించే శక్తి తగ్గుతుందనమాట.
అందుకని ఏం చేస్తారు, రామేశ్వరం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే ఆ స్నానం చేయటం వల్ల ఈ రోమాల దగ్గర నుంచి ఆ నీళ్లు అబ్జర్వ్ చేసుకుని ఏదైతే రామేశ్వరం దగ్గర ఈ బంగారానికి సంబంధించిన ధాతువులు ఉన్నాయో బహుశా అవి శరీరంలోకి వెళ్ళడం వల్ల సంతానం కలుగుతుందని మన ఋషులు చెప్పినట్టున్నారు. అక్కడ పరీక్ష చేస్తే తెలుస్తుంది. అంటే ఈ పురుషుల్లో బంగారానికి సంబంధించింది ఏదైతే తక్కువ ఉందో మూలకము, అది తక్కువగా ఉంటే సంతానం తక్కువగా ఉంటుంది అని చెప్పి అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ స్కందన్ అనే డాక్టర్ ఒక జర్నల్ ప్రెజెంట్ చేసి అందులో చెప్పారు, ఈ మూలకం తక్కువగా ఉంటే సంతానోత్పత్తి తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఆ బంగారానికి సంబంధించి వైద్యం చేస్తే సంతానం కలుగుతుంది అని. ఇది నిజమే. ఎందుకు అంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది అని అనుకోండి, వాళ్ళకి సువర్ణ భస్మ లేపనం కానీ సువర్ణ భస్మం కానీ ఇస్తారనమాట. ఇస్తే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, అలాగే ఈ సంతానానికి ఏదైతే అవరోధంగా ఉందో అది పోయి సంతానం కలుగుతుంది అని చెప్పి ఆయుర్వేదంలో చెప్తారు. మళ్ళీ మీరు కింద కామెంట్లు పెట్టకండి, ఏంటంటే హేమ గారు మీరు ప్రతిదీ బంగారంతో చెప్తారు, వివాహం అయితేనేమో ఈ బంగారపు తాళిబొట్లు ఆ గుళ్ళో వేయమన్నారు, ఇప్పుడేమో మళ్ళీ బంగారం చికిత్స చేసుకోమంటున్నారు, మీకు ఏంటి మాటలుగా ఉందా, బంగారం ఏమన్నా తక్కువగా ఉందా, ఇప్పుడు 8 గ్రాములు 1,00,000 రూపాయలు అంట, పసుపు కొమ్ములు కాల్చి పెట్టుకోమనండి, లేదు అంటే పసుపు కొమ్ములతో మందు తయారు చేయమనండి అని అనకండి. ఎందుకంటే పసుపులో ఏ ఉండాలో అది ఉంటుంది, బంగారంతో ఏది ఉండాలో అది ఉంటుంది. దేని విలువ దానిదే, దేని లక్షణాలు దానివే, దేని యొక్క ఔషధ లక్షణాలు దానివే కదా. కాబట్టి బంగారానికి మేము డబ్బులు ఇవ్వలేమని చెప్పి పసుపు కొమ్ములు గనక భస్మంగా చేసేసుకుని తాగేశారు గనక అది మంచిది కాదు. మనం ఎలా చెయ్యాలో అది అలాగే చెయ్యాలి. అందుకే ఆడవాళ్ళను కూడా మెళ్ళలో వేసుకునే ఈ సూత్రాలు ఉంటాయి చూసారా, బంగారపు వేసుకోమంటారు. ఎందుకు అంటే ఈ స్నానం చేసేటప్పుడు నెమ్మదిగా బంగారం కరుగుతుంది, కరిగి మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దీని గురించి కూడా నేను వీడియో చేశాను, పూర్తి వివరాలతో చేశాను. మరి పసుపు కొమ్ము కట్టేసుకుంటే సరిపోతుంది కదా, బంగారపు సూత్రాలని ఎందుకు పెట్టారు? ప్రతి దాని వెనకాల విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానము అజ్ఞానులకి తెలియదు కాబట్టి అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేక అజ్ఞానపు మాటలు మాట్లాడుతూ మూర్ఖత్వంగా ఆ చేసే వాళ్ళను కూడా చెడగొట్టి పడేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం ఏదైనా ఒక విషయం చెప్పాము అంటే దాని వెనకాల ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంది అనేది తెలుసుకుని మనం మాట్లాడాలి. నోరుంది కదా అని అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని కొట్టి పడేయకూడదు. ఇప్పుడు మీరు అడగచ్చు, అదేంటండి హేమగారు రామేశ్వరం దాకా వెళ్ళమంటున్నారు, ఎక్కడో రామేశ్వరం దగ్గర సముద్రం ఉంది అంటున్నారు, మా ఇంటి పక్కనే సముద్రం ఉంది కదండి అక్కడ చేస్తామండి, లేదు అంటే ఆ సముద్రం నీరే మా ఇంట్లోకి తెచ్చుకుంటామండి, లేదు అంటే మా ఇంట్లో ఉన్న నీళ్ళలోనే కాస్త ఉప్పు వేసుకుని అదే సముద్రం నీరు అనుకుని స్నానం చేస్తామండి అని అంటే కుదురుతుందా? రామేశ్వరం దగ్గర ఉన్న ఆ నీటిలో ఏదైతే లక్షణాలు ఉన్నాయో మిగతా చోట్ల వస్తాయా? రావు కదా. అందుకే రామేశ్వరం దగ్గర సేతు స్నానం చేయమన్న కారణం అదనమాట. అక్కడ ఉన్న లక్షణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళండి రా సంతానం లేకపోతే అని చెప్పారు. మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వీళ్ళే నిర్ణయం చేస్తారు కొంతమంది. మీ ఇంటి పక్కన లేదా, మీ ఇంటి ముందు లేదా, మీ ఇంటి వెనకాల లేదా, మచిలీపట్నంలో లేదా, కాకినాడలో లేదా, శ్రీకాకుళంలో లేదా సముద్రం, రామేశ్వరం అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు వెళ్ళగలుగుతారు రామేశ్వరం అని బ్యాచ్ తయారైపోతుంది కదా. అలాంటి వాళ్ళ మాటలు వింటే మనకి జరిగేది కూడా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఒక్కటేనా అబద్ధము అనేది ఉంది అంటే మీరు నాకు కింద కామెంట్ పెట్టి ఎందుకు హేమ గారు ఇలా చెప్పారని అడగండి. కొట్టి చూడండి, గూగుల్ చేయండి, పుస్తకాలు జర్నల్స్ చదవండి, అద్భుతమైన విషయాలు మనకి తెలుస్తాయి. నోటితో చెప్పేయటం కాదు వద్దు అని, ఎందుకు వద్దు ఎందుకు కావాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి విషయానికి మనం శాస్త్రపరంగా లేకపోయినా మ్యాక్సిమం కొన్నింటికి శాస్త్రం చెప్పింది, నువ్వు ఫలానా చోటకి వెళ్ళు, ఫలానా చోటకి వెళ్తే నీ కష్టం తీరుతుంది, నువ్వు ఫలానా చోట స్నానం చెయ్యి, అక్కడ స్నానం చేస్తే నీకు వచ్చిన ఏవైతే గ్రహ బాధలు ఉన్నాయో అవన్నీ తప్పిపోతాయి అని. మన ఋషులకి ఏమన్నా బుర్రలేక పెట్టారా ఇవన్నీ? బుర్రలేక చెప్పారంటారు ఇవన్నీ. మనం కొట్టి పాడేస్తున్నాము అంటే ఎవరి మాటలు కొట్టి పాడేస్తున్నామో తెలుసా? ఋషుల మాట కొట్టి పారేస్తున్నాం అనమాట. అలా ఋషి శాపాన్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పటికున్న శాపాలు చాలు, ప్రతిరోజు ఎవడో ఒకరిని తిడుతూనే ఉంటాం కదా, ఆ శాపాలు తెచ్చుకుంటూనే ఉన్నాం. అది సరిపోక ఇంకా కొత్త శాపాలని మనం తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మూర్ఖత్వము మూఢత్వము అని అనుకోకండి. మీరు
పుట్ట దగ్గరికి వెళ్తారో, లేదు అంటే నాగప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారో పోయండి. నాగప్రతిష్ఠ అంటే ఏదో గొయ్యి తవ్వేసి ఆ గోతులో మీరేకేమి నాగప్రతిష్ఠ పెట్టారు. దాని వెనకాల ఎంత విజ్ఞానం ఉంటుందో తెలుసా? ఈ నవధాన్యాలను వేస్తారు, వేద మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అలా ప్రాణప్రతిష్ఠ చేసి 48 రోజుల పాటు ఈ అశ్వత్థమూలంలో నాగప్రతిష్ఠ చేసిన ఏదైతే ఈ విగ్రహాలు ఉన్నాయో దాని చుట్టూతా ప్రదక్షిణ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని. ఆ ముఖం నుంచి వచ్చే ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో, శక్తి ఏదైతే ఉన్నాయో అది మనకి తగులుతుంది. ఈ అశ్వత్థమూలంతో మీకు తెలుసా, ఆ అశ్వత్థ వేరుతోటి ఆ ఆకులతోటి గర్భానికి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు. వాడమని చెప్పమంటారు, ఆయుర్వేదంలో తయారు చేస్తారు. ఆ చెట్టు చుట్టూతో తిరిగితే మనకి గర్భానికి సంబంధించిన ఏదైతే అవరోధాలు ఉన్నాయో అవి పోతాయి కాబట్టే దాని చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. అంతే తప్ప చెట్టు చుట్టూ పుట్టల చుట్టూ మీరేమి ప్రదక్షిణలు చేయక్కర్లేదు, అది మూర్ఖత్వం, భగవద్గీత కూర్చుని చదువుకుంటే సంతానం కలుగుతుందని చెప్పలేదు. ఎక్కడ ఏది ఎలా వాడాలి అనేది మన ఋషులు చెప్పారు కాబట్టి దాని ప్రకారం చేయండి. మనకి లైవ్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఈ నాగపంచమి రోజున మహారాష్ట్రలో బ్రతికున్న సర్పాలని మీద వేసుకుని వెళ్తారు తెలుసా. దాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళి పూజ చేస్తారు. ఒక్క సర్పం కూడా ఇప్పటికీ ఎవరిని కాటు వేయలేదు. అక్కడ వాళ్ళు భుజం మీద వేసుకుని వెళ్తున్నారు కదా అని మేం కూడా ఇక్కడ భుజం మీద వేసుకుని తిరుగుతాము అని అంటారా? ఒకవేళ తిరిగితే సర్పాలు ఊరుకుంటాయా? కాటు వేస్తాయి కదా. కాబట్టి ఎక్కడ ఏది జరగాలో అది జరుగుతుంది. నాగర్కోయిల్ బహుశా మీరు ఎవరైనా వెళ్ళే ఉంటారు. అక్కడ ఈ నాగదేవత ఆలయంలో 6 నెలలు అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న ఇసుక 6 నెలలేమో తెల్లగా ఉంటుంది, 6 నెలలేమో నల్లగా మారిపోతుంది. ఆ ఇసుకనే మనకి ప్రసాదంగా ఇస్తారు. ఇలా ఎన్నో అద్భుతాలు మనం కళ్ళతో చూస్తూ కూడా మూర్ఖత్వము అని కొట్టి పాడేసే మూర్ఖుల మనస్సు రంజింప చెయ్యలేము.